హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో బిస్కెట్స్ తోటి ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా మిక్సీ జార్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ మనకి బాగా చల్లగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనం వాడే మిక్సీ జార్ కూడా చల్లగా ఉండేలాగానే చూసుకోవాలి. దీనికోసం నేను మిక్సీ జార్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు చిల్లుడుగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. ఎక్కువ స్పీడ్లో కాకుండా పల్సెస్ ఇచ్చుకుంటూ దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ షుగర్ పౌడర్ అనేది ఉంది. నేను 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షుగర్ సరిపోలేదు అంటే ఫైనల్గా ఒకసారి టేస్ట్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ని అరకప్పు చల్లటి పాలని వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ పాలు వేసుకున్న వీడియో అనేది మిస్ అయిపోయింది. దీనికోసం నేను ఇక్కడ 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని 10 రూపీస్ ప్యాకెట్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా చపాతీ కర్రతోటి మరీ మెత్తటి పౌడర్ కాకుండా అక్కడక్కడ మనకి బిస్కెట్ పలుకు అనేది తగులుతూ ఉండేలాగా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అంతా కూడా ఐస్ క్రీమ్కి బాగా పడుతుంది. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మీ దగ్గర ఉండే ఏదైనా కంటైనర్లోకి దీన్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. మీరు కావాలి అనుకుంటే చిన్న ముక్కలుగా బిస్కెట్స్ని కట్ చేసుకుని పైన గార్నిషింగ్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 8 నుంచి 10 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ దీన్ని ఫ్రీజ్ చేసుకున్నాను. చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్కూప్ అవుట్ చేసుకుందాం. మన ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఇంకా బిస్కెట్స్ ఉంటే సరిపోతుంది కదా. దీనికోసం ప్రత్యేకంగా విప్పింగ్ క్రీమ్ కానీ ఎలక్ట్రిక్ బీటర్ కానీ ఇవేమీ అవసరం లేదు. అలాగే పొయ్యి వెలిగించాల్సిన పని అస్సలే లేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి.